ఇవాళ నిన్న మొన్న మీరు చూస్తారు కదా, ప్రేమ్ సాగర్ రావు ఎవరు ఎక్కడ ఎమ్మెల్యే, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఆ తర్వాత ఇంకొక ఆయన సుదర్శన్ రెడ్డి, వీళ్ళకు మంత్రి పదవులు ఇచ్చుకోవాలంటే కూడా ఉత్సవడుతుంది. ఇప్పుడు వాళ్ళకు మంత్రి పదవి ఇవ్వాలంటే దొంగ సాటున దొడ్డి సాటున ఒక్కొక్కటి ఆయన భుజ కిరీటం కట్టి ఇది కట్టి మంత్రి లెక్క చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఎమ్మెల్సీ పదవులు కూడా రెడ్లు తీసుకోవాలంటే కూడా భయపడతా ఉన్నారంటే ఇది బీసీ ఉద్యమం దెబ్బ. ఇగో ఇది ఒరిజినల్గా ఇది దెబ్బ. ఓసీని మంత్రిని చేయాలంటేనే గదగదలాడుతుంది ఇప్పుడు ప్రభుత్వం. అంటే బీసీలలో వచ్చినటువంటి చైతన్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో బరాబర్ వచ్చింది. బీసీలమంతా ఒక్కటైనం, ఒక్కటి కావలసినటువంటి వర్గాలని ఇంకా ఒక్కటి చేస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రం ముమ్మాటికి 2028లో బీసీలు అధికారంలోకి రాబోతా ఉన్నారు. బీసీలదే ఈ రాజ్యం. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే, రాసి పెట్టుకోండి మీరు ఇది. ఈ తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. ఇదే ఫైనల్. మేము ఏం చేయాలనుకుంటున్నాం అది ఖచ్చితంగా చేసి చూపెడతాం తెలంగాణ రాష్ట్రంలో.